ఎవరి దుకాణం వానికి నడవాలి, ఎవరి జెండా వానికి కావాలి. కానీ మనకు దుకాణం జెండా ఏది లేదు, అందరిది ఒకటే. మనది ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల కోసం తయారు చేసుకొని మన కడుపు మంట కోసము, మన ఆకలి కోసం తయారు చేసుకున్న మన బాధల నుంచి పుట్టిందే ఈ ట్రేడ్ యూనియన్. కేవలం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ ట్రేడ్ యూనియన్. ఇది తెలంగాణలో ఎక్కడ కూడా ట్రేడ్ యూనియన్ లేదు. మన కోసం తయారైంది. మన సమస్యలు పేషెంట్ కేర్ కానీ, శానిటేషన్ కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ డాక్టర్లు కూడా అవుట్సోర్సింగ్లో ఉన్నారు. ఆ డాక్టర్లు కూడా మన సంఘం ఉన్నారు. వీళ్ళందరి కోసం తయారు చేసుకున్నాం. మనము మొట్టమొదటిసారిగా 2015లో అసోసియేషన్ పెట్టుకున్నాం. అసోసియేషన్ తోటి కొన్ని రైట్స్ మనకు ఉండే కాబట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ మీ అందరి సహకారంతో 2022లో మనం ట్రేడ్ యూనియన్ తయారు చేసుకొని ఈ ట్రేడ్ యూనియన్లో మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. అనేక కార్యక్రమాలంటే మీకు తెలిసినప్పటికి కూడా నేను కొన్ని వివరిస్తా, మొత్తం చెప్పలేను. కానీ ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండేదనంటే ఒక ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు ఆ ఉద్యోగం ఉంటుండే. ఎమ్మెల్యే మారిపోయిందనంటే ఆ ఉద్యోగాన్ని తీసేస్తుండే, మళ్ళీ ఆ కొత్త ఎమ్మెల్యే వస్తే ఆయన పెట్టుకునే. ఆ సిస్టమ్ ఇప్పుడు ఉన్నదా? ఒక్కసారి మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఈపీఎఫ్ ఈఎస్ఐ యూఎన్ నెంబర్ వచ్చేసిన తర్వాత మిమ్మల్ని తీసే నాదుడే లేడు. మీరు బలమైన కారణమై ఉండాలి మిమ్మల్ని తీయాలంటే. మిమ్మల్ని తీసేయడానికి ఇప్పుడు లేదు, చాలా బలమైన కారణం ఉండాలి. మీకు 2-3 సార్లు మీకు నోటీసులు ఇవ్వాలి, మేమో ఇవ్వాలి. తర్వాత మీ మేమో ఇచ్చిన తర్వాత మీరు దానికి ఎక్స్ప్లెయిన్ సరిగ్గా ఇవ్వకపోతే అప్పుడు మిమ్మల్ని తీసేస్తాం. అట్లాంటి స్ట్రాంగ్ తయారు చేసినాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది? ఉద్యోగం, చిన్న ఉద్యోగం అంటే మాట్లాడటం రెగ్యులర్ ఉద్యోగం. మీదేందా చిన్న ముక్కు, ఊసిపోయిన ముక్కు, లేకపోతే ఇట్లా వెంట్రుకతో సమానం అని మనం చీప్గా తీసేటప్పుడు మనం ఇదిని ఫస్ట్ కాపాడుకోవాలని మొట్టమొదటిసారిగా మనం తయారు చేసుకునేది, నిర్మాణించుకున్నది. ఇవాళ మనల్ని తీయడానికి లేదు, మీకు తెలుసో లేదో కానీ మీరు భయపడుతుండొచ్చు, కానీ మిమ్మల్ని ఎవ్వరు తీయలేడు. శానిటేషన్ వర్కర్ కానీ, పేషెంట్ కేర్ కానీ, సెక్యూరిటీ గార్డ్, అవుట్సోర్సింగ్లో ఏ ఉద్యోగులు కూడా ఎప్పుడు తొలగిస్తారంటే రెగ్యులర్ ఉద్యోగులు వచ్చినప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీసేస్తారు. అది మనకు ఆల్రెడీ మీకు ఆర్డర్లో ఉంటుంది. మీరు ఆర్డర్ కాపీ తీసుకున్నారో లేదో తీసుకుంటే దాంట్లో రాస్తారు. రెగ్యులర్ ఉద్యోగి వచ్చినప్పుడు మిమ్మల్ని తొలగించబడు.